హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు చందన నేచర్ గర్ల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం తెలంగాణ ఫేమస్ సకినాప్పల్ తయారు విధానం అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఎంతో సింపుల్గా మనం తయారైతే చేసుకోవచ్చు. తెలంగాణ ఫేమస్. ఫస్ట్ అయితే మనం బియ్యం అయితే ఒక 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. తర్వాత అయితే మనం బియ్యం కొంచెం తడి మీదనే మనం పిండి అయితే పట్టించుకురావాలి. తర్వాత కిలోకి 1 స్పూన్ ఉప్పు అయితే వేసుకోవాలి. మరి 2 కిలోలు కాబట్టి మేము 2 స్పూన్లు ఉప్పు అయితే వేసుకున్నాం. నెక్స్ట్ అయితే కిలోకి 1/2 కిలో నువ్వులు పోసుకోవాలి. మేమైతే 2 కిలోలు బియ్యంకి 1/2 కిలో పోసుకున్నాం. నెక్స్ట్ అయితే మనం వామ్ అయితే యాడ్ చేసుకోవాలి తగినంత. వామ్ అయితే మనం వేసుకున్నాం కదా, మనం వామ్ అయితే కొంచెమే వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే మనం బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మీరు సేమ్ ఇలానే కొలతలు అయితే ఫాలో కావండి, మీకు చాలా బాగా సకినప్పలు అయితే వస్తాయి. ఈ సకినప్పలు మనం చేయడానికి కొంచెం టెక్నిక్ ఉంటుంది. ఇవి నాకు మా మమ్మీకి అయితే రావు, ఇవి తెలంగాణ ఫేమస్ కదా. ఇంకా మా ఫ్రెండ్కి ఫోన్ చేసిన సకినప్పలు చేసి ఇస్తావా అంటే చేసి ఇస్తా అన్నది. ఇంకా మా అమ్మ అయితే పిండి అయితే కలిపింది. ఇంకా పిండి కలిపిన తర్వాత మా ఫ్రెండ్ అయితే సకినప్పలు అయితే పోసిచ్చింది. నేను మా మమ్మీ ట్రై చేసినాం, రాలేదు. ఇంకా లాస్ట్కి అయితే నేను ఒక 5 అయితే ట్రై చేసిన. ఇంకా అట్లనే మా మమ్మీ అయితే కాల్చింది. చూసారు కదా, ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. ఈ పిండి అనేది కొంచెం మనకి గట్టిగానే ఉండాలి పిండి. ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. మనకి పిండి అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఒక సకినప్పకి అయితే కొంచెం పసుపు కుంకుమ అయితే వేయాలి. చూసారు కదా, మా ఫ్రెండ్ అయితే సకినప్పలు ఎట్లా వస్తుందో ఒకసారి చూడండి. ఈ విధంగా మనం చేతిలో తీసుకొని ఇలా మన 5 ఏళ్ళు అనేది ఈ విధంగా తిప్పుకుంటా మనం సకినప్పలు అయితే ఈ విధంగా రౌండ్గా అయితే సకినప్పలు అనేది పోయాలి. చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. కానీ మనకి సకినప్పలు పోసేది అయితే రావాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే మనకైతే రావాలి. మా ఫ్రెండ్కి అయితే బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ విధంగా రావాలి మనకి. హాయ్ ఫ్రెండ్స్, ఇగో మా ఫ్రెండ్ అయితే నేను ఫోన్ చేయగానే వచ్చి ఈ సకినప్పలు అయితే చేసి ఇస్తుంది. నాకైతే ఈ సకినప్పలు చేసుడు రాదు. ఇగో ఇక్కడైతే నేనైతే ఇప్పుడు ఈ సకినప్పలు అయితే ట్రై చేస్తాను. మా ఫ్రెండ్ అయితే ఎంత మంచిగా చేస్తుందో నేను కూడా నేర్చుకుంటానా. ఈసారి అయితే నేను కూడా సకినప్పలు అయితే చేస్తా. చూసిర్రు కదా, 4th క్లాస్ నుంచి అయితే మేము ఫ్రెండ్స్. ఇప్పుడు మరి 10th అయిపోయింది. ఇప్పుడు ఇంటర్లో కూడా మేము ఇద్దరమే ఫ్రెండ్స్. నేను ఫోన్ చేయగానే నేను రాను అనకుండా వచ్చి నా కోసం అయితే సకినప్పలు అయితే చేస్తుంది. మా ఫ్రెండ్కి అయితే థ్యాంక్ యూ వచ్చినందుకు. ఓకేనా, బాయ్. ఇప్పుడైతే మనం ఒక ప్లేట్ తీసుకొని స్లోగా ఈ సకినప్పలు అయితే ఆ ప్లేట్లో అయితే వేసుకోవాలి. వేసుకొని మనం ఫ్రై అయితే చేసుకోవాలి. చూసారు కదా, కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. వెళ్తా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.